నిన్న కరీంనగర్లో సన్నాహక సమావేశం చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. బీఆర్ఎస్ పార్టీ రాబోయే రోజుల్లో ఎట్లా తన ప్రస్థానాన్ని కొనసాగించబోతుంది స్ట్రెంథన్ అవుతూ అనుకుంటూనే చెబుతూనే అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాన్ని ఎండగట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నరసింహారెడ్డి గారు, సో భారీ బహిరంగ సభ సన్నాహక సమావేశాలు జరుగుతున్నటువంటి తీరు, కార్యకర్తల్లో వస్తున్నటువంటి ఒక నూతన ఉత్సాహం, ప్రజల్లో ఉన్నటువంటి ఒక స్పందన, ఇదంతా కూడా ఎట్లా కనిపిస్తున్నాయి? టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పెట్టి 2001 ఏప్రిల్ 27న స్టార్ట్ చేసి 24 సంవత్సరాలు అయిపోయి 25వ సంవత్సరంలో అడుగుతున్న సమయంలో ఏప్రిల్ 27వ తారీఖు నాడు వరంగల్లో భారీ బహిరంగ సభ లక్షలాది మందితోని బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులు కేసీఆర్ గారు నిర్ణయించినారు. టీఆర్ఎస్ పార్టీ అసలు ఎందుకు పుట్టింది, 2001లో ఏ ఉద్దేశంతో పార్టీని కేసీఆర్ గారు స్థాపించినారో అవన్నీ కూడా డీటెయిల్గా నిన్న కేటీఆర్ గారు చెప్పినారు. ధనబలం ఉండి, మీడియా ఉండి, చంద్రబాబు నాయుడు ఒక నరహంతకుడు పరిపాలన చేస్తున్న సందర్భంలో అధికారం కోసం జనరల్గా పార్టీలు పెడతారు అందరూ. కానీ కేసీఆర్ గారు అధికారాలని వదులుకొని పార్టీ పెట్టినాడు. తనకున్న అధికారాలని, తనకున్న ఎమ్మెల్యే పదవిని, తనకున్న డిప్యూటీ స్పీకర్ పదవిని, తనకున్న తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని అన్నీ కూడా రాజీనామా చేసి చంద్రబాబు ముఖాన మీద కొట్టి ఈ పార్టీని మొదలుపెట్టడం జరిగింది. ఒకే ఒక సాధన కోసం, స్వరాష్ట్ర సాధన, తెలంగాణ రాష్ట్రమే నా ధ్యేయం, నా స్వప్నం అని మొదలుపెట్టిన పార్టీ ఇవాళకి 25 సంవత్సరాలు 24 సంవత్సరాలు అయిపోయింది. ఎన్నో పార్టీలు వచ్చినాయి భారతదేశంలో, ఎన్నో పార్టీలు పోయినాయి, ఎన్నో పార్టీలు పుట్టినాయి, ఎన్నో పార్టీలు కూడా స్థాపించబడ్డాయి, మాయమైపోయినాయి. కానీ ఒక రాష్ట్ర సాధన కోసం ఏర్పడ్డ పార్టీలు బీఆర్ఎస్ కానీ అప్పుడున్న టీఆర్ఎస్ కానీ నిలబడి మూడు ప్రస్థానాలు మనం బీఆర్ఎస్ పార్టీకి చూడొచ్చని నేను కేటీఆర్ గారు చెప్పినారు అంతకుముందు కూడా. ఒకటి, 14 ఏళ్ళు ఉద్యమం చేసి భారత పార్లమెంట్ నొప్పించి బిల్లు పాస్ చేయించిన ఘనత కేసీఆర్ గారిది, టీఆర్ఎస్ పార్టీది. రెండో ప్రస్థానము, దాదాపు రాష్ట్రం వచ్చిన తర్వాత 2 సార్లు కూడా కేసీఆర్ గారికి ప్రజలు అధికారం ఇచ్చినారు. 10 సంవత్సరాలు ప్రజారంజక పాలన చేసి ఎక్కడ ధ్వంసమైన తెలంగాణను పునర్నిర్మాణం చేసి దేశంలో అన్ని రంగాలలో తెలంగాణను నెంబర్ 1గా నిలబెట్టిన ఘనత కూడా ఒక ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారికి, ఒక పార్టీగా బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి దక్కుతుందని మనం గమనించాలి. మూడో ప్రస్థానం ఇవాళ 23 డిసెంబర్ నుంచి ఇప్పుడు ఈ 14-15 నెలల్లో ఒక ప్రతిపక్ష పార్టీగా, బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తన పాత్రను సమర్థవంతంగా నిర్వహిస్తుంది. నిన్న ఇచ్చిన పిలుపులో ఏప్రిల్ 27న జరగబోయే బహిరంగ సభకు, వరంగల్లో జరగబోయే బహిరంగ సభకు కరీంనగర్ జిల్లా నుంచి, కరీంనగర్ మొత్తం ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఏ వాహనం దొరుకుతుంది, ఏ సాధనం దొరుకుతా సాధనం ప్రతి ఒక్కరు కూడా ఇళ్లకు తాళాలేసి బహిరంగ సభకు హాజరవుతామని కూడా కేటీఆర్ గారు చెప్పడం జరిగింది.